అధ్యక్ష, ఈ బడ్జెట్ పై ప్రసంగించేటువంటి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక 10 సంవత్సరాల అరాచక పాలన అనేటువంటి అనంతరం ఇవాళ ఒక అరాచక స్పీచ్ని అధ్యక్ష ఈ యొక్క శాసనసభలో వాస్తవాలకు దూరంగా అబద్ధాల యొక్క ప్రసంగాన్ని విని నిజంగా చెవులలో 2 గంటలు పెట్టుకొని కూర్చున్న అధ్యక్ష. నేను మొదటిసారి హరీష్ రావు గారు లాంటి వ్యక్తులు కూడా ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్తారని మొదటిసారిగా నేను శాసనసభలో చూస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్ను మరి ఒక ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ని బడుగు బలహీన వర్గాల పేద వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెట్ని ఇవాళ గౌరవ డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. గత పాలన మీరు చూసినారు అధ్యక్ష, ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా బొక్కేయడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే. అదేవిధంగా పరిపాలన అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు అధ్యక్ష ప్రజాపాలన అంటే. పరిపాలన అంటే పరీక్ష పేపర్ల లీకేజీల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకులు తమ యొక్క అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా మార్చడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే. పరిపాలన అంటే పరివారానికి, సంతానానికి లిక్కర్ స్కాములు, విద్య నేర్పడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవశ్యమైంది. ఈ అంశాలే నాటి అమరవీరుల పోరాట ప్రతిమకు ఊపిరి ఉదయ అధ్యక్ష. కానీ గత 10 సంవత్సరాల పాలకుల నిర్వాహకం కారణంగా అమరవీర త్యాగాలు వృధా అయిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా స్వరాష్ట్రం సిద్ధి ద్వారా బంగారు కళల సాకారం అవుతాయి అనుకున్న తెలంగాణ సమాజపు కళలు కళ్ళలయ్యే అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అమరవీరుల చితిమంటలను గత 10 సంవత్సరాల్లోని పాలకులు తమ ఇంటి వెలుగులుగా వాడుకునేటువంటి దుస్థితిని తెలంగాణ రాష్ట్రం దాపురించింది అధ్యక్ష. ఈ తరహా ప్రజాస్వామ్యం పోకడు ఉండకూడదని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఇది నా ప్రభుత్వం, ఇది సామాన్యుడి ప్రభుత్వం అన్యంగా గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నుండి ప్రజా ప్రభుత్వం పరిపాలనకు శ్రీకారం చుట్టిందని చెప్పేసి తమ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇవాళ చాలా విషయాలు ఈ బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి కాదు. ఆనాటి ప్రభుత్వాలకు బడ్జెట్ అంటే అక్కల గారడి, ఆనాటి ప్రభుత్వానికి ప్రజలంటే అవహేళన. కానీ ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం బడ్జెట్ అంటే ఇవాళ మాకు పేద ప్రజల యొక్క ఆస్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఇవాళ బడ్జెట్ను పెట్టడం జరిగింది. అనవసరమైన హంగామా లేకుండా వాస్తవికత అర్థం పట్టేలా ఈ బడ్జెట్ను రూపొందించారు. పేదలు, రైతులు, మహిళలు, దళితులు, బడుగు బలహీన వర్గాల మైనార్టీలు సంతృప్తిపరిచే విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు విక్రమార్క యొక్క దార్శకత అద్దం పట్టేలా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష. ఈ బడ్జెట్లో కేటాయింపులు
భవిష్యత్ తెలంగాణకు మరింత గట్టిగా పునాదులు వేసేలా ఈ చర్యలు తీసుకున్నటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఈ బడ్జెట్ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చమే ధ్యేయంగా ఈ బడ్జెట్లు అడుగులు ముందుకేస్తున్నాయి అధ్యక్ష. 6 గ్యారెంటీలను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుంది. తెలంగాణ రైజింగ్ 2050కి ప్రణాళిక విజయవంతం అయ్యేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది అధ్యక్ష. వచ్చే 10 కాలంలో తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అధ్యక్ష. ఇంతకుముందు చాలా విషయాలు మరి గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు మాట్లాడుతూ మహిళా సోదరిమణులకు సంబంధించి అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గతంలో ఇవాళ మహిళా సోదరిమణులు ఒక్కసారి చూసుకుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే మరి మహిళలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ మహిళలకు గత ప్రభుత్వాలు కేవలం వాళ్ళ మీటింగ్ను వాడుకోవడం తప్ప ఎక్కడ వారికి అభివృద్ధిలో సహకరించడం విషయాన్ని ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరులందరికీ 149 కోట్ల ప్రయాణాన్ని మరి ఆర్టీసీకి ఇవాళ 505 కోట్ల రూపాయలు మరి ఇవాళ అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆనాడు ఆర్టీసీ కార్మికుల తమ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ధర్నాలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఆనాటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఆనాడు ఆర్టీసీని దివాలా తీసి ఆర్టీసీలో పనిచేసేటటువంటి చిన్న ఉద్యోగులందరూ కూడా మరి ధర్నాలు చేస్తే, నిరాహార దీక్షలు చేస్తే వాళ్ళ ఉద్యోగులను తొలగించి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రోడ్లు మట్టుబడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైంది ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అందుకనే ఇవాళ అధ్యక్ష మహిళల గురించి మాట్లాడేటువంటి సందర్భంలో ఇవాళ మహిళలకు ఒక అనేకమైనటువంటి కార్యక్రమాల్ని మరి మొదలుపెట్టింది ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరినీ కోటీశ్వరులను చేయాలనే ఒక లక్ష్యంతో ఇవాళ పావుల వడ్డీకి వడ్డీ లేని రుణాలను ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష ఏదైతే మహిళా సంఘాలను బలోపేతం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ 600 బస్సుల్ని వారికే ఇచ్చి వారిని బలోపేతం చేయడానికి గొప్ప నిర్ణయం చేసింది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక ఆర్టీసీ బస్సులే కాదు అధ్యక్ష, ఇవాళ జిల్లాకు ఒక పెట్రోల్ బంకును కూడా మహిళా సంఘాలను కేటాయించడం జరిగింది. మహిళా సంఘాలను పెట్రోల్ బంకులను కేటాయించడం ద్వారా వారికి ఆర్థిక పరిపుష్టికి ఇవాళ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఇవాళ ఏదైతే సోలార్ పవర్ ద్వారా నియోజకంలో గ్రామాల్లో ఎక్కడెక్కడైతే కనీసం 1000 మెగావాట్ల విద్యుత్ని వారి ద్వారా ఉత్పత్తి చేసి వారిని బలోపేతం చేయాలనో ఆలోచనతోటి ఈనాటి మహిళా సంఘాలను బలోపేతం చేయాలనో ఆలోచనతోటి ఈనాటి ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేస్తుంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష ఆనాడు ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకందరికీ కూడా ఆనాటి ఆ ప్రభుత్వం చీరల పంపిణీ చేసిండ్రు అధ్యక్ష. ఆ చీరల పంపిణీ మనం అందరం కూడా చూసినాం అధ్యక్ష. కిలోలు చొప్పున